అమెరికాలోని ఇలినాయ్ స్టేట్లో ఒక ఉదంతం జరిగింది. ఒక ఇండియన్ ఆ అమ్మాయి 7 గంటల పాటు టార్గెట్ అక్కడ ఒక పెద్ద అదొక షాపింగ్ గ్రూప్ అనమాట, షాపింగ్ మాల్. అక్కడికి వెళ్ళి లోపల 7 అవర్స్ షాపింగ్ చేసింది. చేసి బిల్ కట్టకుండా బయటకు వచ్చేసింది. దాదాపు మన కరెన్సీలో 1,10,000 వస్తువులు షాపింగ్ చేసేసి బిల్ కట్టకుండా వచ్చింది. అయితే అక్కడ వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. అమెరికాలో ఒక సిద్ధాంతం ఏంటంటే ఖచ్చితంగా అక్కడ పోలీసులు వాళ్ళు వర్కింగ్ అవర్స్లో ఉన్నంతసేపు ఒక కెమెరా క్యారీ చేయాలి. బాడీలో ఒక కెమెరా పెట్టుకుంటారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళు ఏం చేసినా ప్రతిదీ దానిలో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని వాళ్ళు అక్కడ ఇంట్రాగేట్ చేశారు. అయితే ఆ ఇంట్రాగేషన్ తర్వాత అమెరికన్ ఎంబసీ ఇన్ ఇండియాలో ఏదైతే అమెరికన్ ఎంబసీ ఉందో, ఇండియన్స్ ఎవరైతే అమెరికాకి వెళ్తారో ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేసిన వీడియో మొత్తం పెట్టేశారనమాట. అంతేకాదు ఆ అమ్మాయి చేసిన క్రైమ్ ఏదైతే షాప్ లిఫ్టింగ్ ఉందో, అంటే షాప్లో దొంగతనం చేసిందో దాన్ని ఫెలోనీగా డిఫైన్ చేశారు. ఫెలోనీ అంటే సంవత్సరం కన్నా ఎక్కువగా పనిష్మెంట్ వచ్చే క్రైమ్ అనమాట. సో ఇండియన్స్ ఇలా ఫారిన్ కంట్రీకి వచ్చి ఇలా చేయొద్దు అని చెప్పారనమాట. అసలు ఇండియన్ యొక్క కల్చర్ కానీ మర్యాద గౌరవం కానీ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రీసెంట్గా కూడా చాలా ఎపిసోడ్స్ బయటకు వచ్చాయన్నమాట. టర్కీలో స్వాష్ బక్లర్ మాలిక్ అనే అబ్బాయి అమ్మాయిల పైన సెక్షువల్ రిమార్క్స్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళని అరెస్ట్ చేశారు. అలానే థాయిలాండ్లో రిలీజియస్ ప్లేసెస్లో మన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ టాయిలెట్కి వెళ్తూ కూడా కనిపిస్తున్నారనమాట. ఇలా చాలా చోట్ల మన వాళ్ళు వెళ్ళి ఈవెన్ కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఇండోనేషియా బాలీలో ఇండియన్స్ కొంతమంది రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం లిఫ్ట్ చేసేసారు. అంటే అక్కడ ఉన్న దాచిపెట్టేసుకున్నారు. చివరికి ఆ రెస్టారెంట్ వాళ్ళు చెక్ చేస్తే అన్నీ బయటకు వచ్చాయి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో మన ఇండియన్ కల్చర్ కానీ మన ఇమేజ్ కానీ బయటికి మనం రిప్రజెంట్ చేస్తాం. మనం అంబాసిడర్స్ అనమాట ఇండియాకి. అలాంటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఒక్కళ్ళు పని చేసిన ఇలాంటి పని మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఇలాంటి వీడియోస్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి అనమాట. మనం గమనిస్తే కనుక ఇండియన్స్ కూడా ఎవరైనా ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 2024లో జార్ఖండ్లో స్పానిష్ మోటో వ్లాగర్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్తోనే వచ్చింది. అబ్బాయిని కొట్టారు, అమ్మాయిని భయంకరంగా రేప్ చేశారు. అంతేకాదు కర్ణాటకలోని హంపీలో కూడా ఈ ఫారినర్స్ వస్తే వాళ్ళని గ్రోపింగ్ చేయటాలు, వాళ్ళని ఫాలో అవటాలు, వాళ్ళని రేప్ చేయటాలు, ఇలాంటి ఉదంతాలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి అనమాట. మన కల్చర్ ఏంటి, మన ఇమేజ్ ఏంటి, మన బిహేవియర్ ఏ విధంగా చూపించాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఈ షాప్ లిఫ్టింగ్ ఉదంతం ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది. ఇండియన్స్కి బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే 10 సంవత్సరాల క్రితం చైనాలో ఒక చట్టం వచ్చింది. వాళ్ళ నేషనల్ టూరిస్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చైనీస్ ఎవరైనా బయటికి వెళ్ళి అక్కడ పిచ్చి పనులు చేస్తే వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ చైనాకు వచ్చిన తర్వాత కూడా కఠినమైన శిక్షలు వేస్తున్నారనమాట. అంటే వాళ్ళ ఇమేజ్ పాడు కాకుండా. అలాంటి సివిక్ సెన్స్ అనేది భారతదేశంలో కూడా స్కూల్స్ నుంచి నేర్పించాలి. మనం ఎక్కడ టాయిలెట్కి వెళ్ళాలి దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, మన రెస్పెక్ట్ ఎలా ఉండాలి, హానెస్టీ ఎలా ఉండాలి, ట్రస్ట్ వర్తినెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఇండియన్ టూరిస్టులు బయటికి వెళ్ళి ప్రవర్తన అనేది మనం ఇక్కడే ప్రవర్తన నియమావళి కూడా నేర్పించాలి.